హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం స్వప్నస్ఖలనాన్ని తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా గురించి, అదేవిధంగా కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి మనం తెలుసుకుందామండి. స్వప్నస్ఖలనం అనేది ముఖ్యంగా దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి. నిద్రలోనే మనకు తెలియకుండానే వీర్యం అనేది స్ఖలనం అయిపోవడాన్ని స్వప్నస్ఖలనం అంటారు. దీనికి ముఖ్య కారణాలు వచ్చేసి మనకున్నటువంటి చెడు అలవాట్లు. అందులో ఒకటి హస్తప్రయోగం. హస్తప్రయోగం చెడు అలవాటు కాకపోయినప్పటికీ అధికంగా చేయడం వల్ల ఇది చెడు అలవాటుగా, ఒక దురలవాటుగా ఇది మారడం అనేది జరుగుతుంది. లిమిట్ గా చేసుకోవడం, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు హస్తప్రయోగం నిదానంగా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ రోజు 4 సార్లు 5 సార్లు అధికంగా ఒత్తిడి ప్రయోగిస్తూ అధికంగా హస్తప్రయోగం చేయడం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాల పటుత్వం తగ్గిపోయి మీ రాత్రి అంటే మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే ఈ హస్తప్రయోగం మంచిది కాదు, దీనివల్ల ఏదో ప్రాబ్లం వస్తుందని తెలుసుకొని ఒకేసారి సడన్ గా ఆపేస్తారు. ఇలా ఒకేసారి సడన్ గా ఆపేయడం వల్ల, ఈ హస్తప్రయోగం అధికంగా చేసి ఆపేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కోరికలు కానీ ఫీలింగ్స్ కానీ రావడం వల్ల కొంతవరకు హార్మోన్స్ అనేది డెవలప్ అవుతుంటాయి. దానివల్ల వీర్యం అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యి అది బయటికి వెళ్ళాక స్టోర్ అయ్యి ఏమవుతుందంటే ఒక టైంలో అధికంగా అయినప్పుడు దానంతటా అదే బయటికి రావడం అనేది జరుగుతుంది. దాన్ని మనం స్వప్నస్ఖలనం అంటూ ఉంటాం. సో ఈ విధంగా ఒకేసారి ఆపివేయకూడదు. ఎప్పుడు కూడా మీరు ఒకవేళ ఆపివేయాలి అనుకుంటే నిదానంగా, అంటే మీరు రోజుకు 5 సార్లు చేస్తున్నారు అనుకోండి, రోజుకు ఒకసారి, తర్వాత 2 రోజులకు ఒకసారి, తర్వాత 3 రోజులకు ఒకసారి, ఇలా క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి. కానీ ఒకేసారి అధికంగా చేసి ఆపివేయడం వల్ల ఈ స్వప్నస్ఖలనం రాదు. అంతేకాకుండా చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే రాత్రిపూట పడుకునే ముందు ఏం చేస్తుంటారు, ఎక్కువగా ఫీలింగ్స్ తెచ్చుకోవడం, లేదంటే ఎవరైనా ఊహించుకుంటూ పడుకోవడం, ఎవరితో రతి చేస్తున్నట్టుగా కలలు రావడం, ఇలాంటివి చేసుకుంటూ పడుకోవడం వల్ల కూడా ఈ స్వప్నస్ఖలనం జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది అంత మంచి అంటే ఇదొక దురలవాటే అయినప్పటికీ కూడా అంత మంచిది అయితే కాదు మన శరీరానికి. ఎప్పుడైనా సరే ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు వాటిని వెంటనే మనం పరిష్కరించుకునేటువంటి మార్గాలను ఖచ్చితంగా వెతుక్కోవాలి. దీన్ని ఇలాగే వదిలేస్తే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్యలు కానీ, లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అంటే శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు కానీ, ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే దీనికి కొద్ది రకాలైనటువంటి చిట్కాల ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు. అందులో మొదటిది వచ్చేసి కర్పూర శిలాజిత్తు. కర్పూర శిలాజిత్తు అనేది రోజు ఒక 2 చిటికల మోతాదులో తేనెతో కనుక కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది కొంతవరకు క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ద్రాక్షారిష్ట లేదా అశ్వగంధారిష్ట ఇలాంటి కొన్ని రకాలైనటువంటి లేహ్యాలు కూడా లేదా సిరప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా క్రమం తప్పకుండా కనుక అన్నం తిన్న తర్వాత ఒక 1/2 చెంచా నుంచి చెంచా మోతాదులో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే కొంతవరకు ఈ శీఘ్రస్ఖలన సమస్యను మనం తగ్గించవచ్చు. వీటితో పాటు కొన్ని రకాలైనటువంటి మాత్రలు, చంద్రకళారస, చందనాధిపతి, చంద్ర ప్రభావటి, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మాత్రలను కూడా ఉపయోగించడం వల్ల ఈ శీఘ్రస్ఖలనం సమస్య అనేది ఈ స్వప్నస్ఖలనం సమస్య అనేది కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడు కూడా నేను ఇచ్చే బెస్ట్ సలహా, ఇది మీకు ఎవరు చెప్పరు, బట్ నేను చెప్తున్నాను, నేను మీకు ఇచ్చే బెస్ట్ సలహా, ఎప్పుడైనా సరే మీరు అధికంగా హస్తప్రయోగం చేసి ఒకేసారి ఆపివేసినప్పుడే ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే మీరు కనీసం 3 రోజులకు లేదా 2 రోజులకు ఒకసారి, చెప్పే కదా ఒకేసారి తగ్గించకుండా మీరు క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నట్లయితే తప్పకుండా దీన్ని మనం అదుపు చేయవచ్చు. ఎప్పుడు కూడా ఇది చెడు అలవాటు కాదు, కానీ దాన్ని లిమిట్ లో ఉంచుకొని నిదానంగా చేసుకోవడం వల్ల దీని నుండి మనం త్వరగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి ఇంకా చాలా ఇబ్బందులతో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి మీకు కావాల్సినటువంటి సలహాలని, సూచనల్ని, దీనికి కొన్ని రకాలైనటువంటి ఔషధాలని, మెడిసిన్స్ ట్రీట్మెంట్ కూడా మీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో కొన్ని సమస్యలు చిట్కాలతోటి చిన్న చిన్న మెడిసిన్స్ తో క్యూర్ అయినప్పటికీ కొన్ని సమస్యలు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా కొంత గైడెన్స్ అంటే కొంతవరకు మీరు కౌన్సిలింగ్ లాంటిది కూడా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మనము దీని మీద అవగాహన పెంచుకొని దీన్ని తగ్గించుకోవడం వల్ల ముందు ఫ్యూచర్ లో మనకి ఎలాంటి సమస్యలు రాకుండా చాలా హ్యాపీగా ఉండవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అనేది దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో అద్భుతమైన వీడియోస్ ముందు ఇంకా చాలా రాబోతున్నాయి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.